రైతులందరికీ నమస్కారం అన్న. ఈరోజు మనం వరిలో వచ్చు మానిపండు తెగులు లేదా కాటుక తెగులు గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, మీకు బాగా అర్థం అవుతుంది. వరిలో వచ్చు మానిపండు తెగులు లేదా కాటుక తెగులు ఎలా వస్తుంది అంటే వాతావరణం పరిస్థితుల నుండి, అంటే అధిక తేమ వల్ల కానీ, అదేవిధంగా వర్షాలు ఎక్కువ పడడం వల్ల కానీ, అదేవిధంగా భూమిలో యూరియా ఎక్కువ చల్లడం వల్ల కానీ ఇది రావడానికి అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా శిలీంద్ర నాశిని వల్ల వస్తుంది. ఇది వచ్చిందంటే వరి గింజల నాణ్యత తగ్గుతుంది. ఇది ముఖ్యంగా వరి ఈనే దశలో కానీ, పాలు పోసుకునే దశలో కానీ, పూత దశలో కానీ రావడానికి ఆస్కారం ఉంది. ఇది వచ్చిన తర్వాత రసాయనికంగా నివారించాలి అంటే కోరమండల్ కంపెనీ వారి జటాయు అనే మందు, దీనిలో టెక్నికల్ వచ్చేసి క్లోరోదాలోనిల్ 75% WP అనే మందును ఎకరానికి 500 గ్రాములు పిచికారీ చేశాము అంటే ఈ మానిపండు తెగులు లేదా కాటుక తెగులును నివారించుకోవచ్చు. ఈ వీడియో పూర్తిగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో చేయండి. రైతులందరికీ ధన్యవాదాలు.